ప్రీవియస్ వీడియోలో ఒక సెట్ కి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో సెట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. సెట్ అడ్వాంటేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెట్ అనేది కాంపౌండ్ హెటరోజీనియస్ కలెక్షన్ మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. ఒక సెట్ లో మనం మోర్ దెన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకోగలం. అందుకే ఇది కాంపౌండ్ డేటా టైప్. సో మోర్ దెన్ వన్ వాల్యూని స్టోర్ చేసుకోవడం అనేది మనకి పెద్ద అడ్వాంటేజే కదా. సో మోర్ దెన్ వన్ వాల్యూని హ్యాండిల్ చేయడానికి మనం ఈ సెట్ ని వాడతాము. నెక్స్ట్, మనం సెట్ లో అట్ ఏ టైం డిఫరెంట్ డేటా టైప్స్ ని స్టోర్ చేసుకోగలం. అందుకే సెట్ అనేది హెటరోజీనియస్ డేటా టైప్. సో డిఫరెంట్ డేటా టైప్స్ ని అట్ ఏ టైం హ్యాండిల్ చేసుకోవాలి అనుకుంటే మనం సెట్స్ ని వాడతాము. ఇంకా సెట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కూడా అలౌ చేయవు. సో మనకి సెట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండవు. నెక్స్ట్, మనం ఒక సెట్ ని డిక్లేర్ చేశాక దానికి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి, ఎలిమెంట్ ని అప్డేట్ చేయడానికి యాడ్ మెథడ్ ఉంది. అండ్ రిమూవ్ చేయడానికి పాప్, రిమూవ్, డిస్కార్డ్ అండ్ క్లియర్ మెథడ్స్ ఇలాంటివి ఉన్నాయి. అందుకే దీన్ని మ్యూటబుల్ డేటా టైప్ అని అంటాము. మనకి సెట్ ఇంకా చాలా మెథడ్స్ సపోర్ట్ చేస్తుంది. వీటి వల్ల కొన్ని టాస్క్స్ మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సపోజ్ మనకి 2 సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ కావాలనుకో, ఇంటర్సెక్షన్ అండ్ ఇంటర్సెక్షన్ అప్డేట్ మెథడ్స్ ఉన్నాయి. అదే 2 సెట్స్ ని కంబైన్ చేయాలి అన్నా, అలాగే ఒక సెట్ లో ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి అన్నా మనం అప్డేట్ అండ్ యూనియన్ మెథడ్స్ ని వాడొచ్చు. సపోజ్ మనకి 2 సెట్స్ లో అన్కామన్ ఎలిమెంట్స్ కావాలి అనుకో, సిమెట్రిక్ డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్స్ ఉన్నాయి. అదే 2 సెట్స్ డిస్జాయింటా కాదా అని కనుక్కోవడానికి ఈజ్ డిస్జాయింట్ మెథడ్ ఉంది. అలాగే సెకండ్ సెట్ లో లేని ఫస్ట్ సెట్ ఎలిమెంట్స్ ని గెట్ చేసుకోవడానికి డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ అప్డేట్ మెథడ్ ఉన్నాయి. అసలు ఒక సెట్ ఇంకో సెట్ కి సబ్ సెట్టా లేదా సూపర్ సెట్టా అనేది కూడా కనుక్కోవచ్చు. ఒక సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఇంకో సెట్ లోకి కాపీ చేయడానికి కాపీ మెథడ్ ఉంది. సెట్ కి బిల్ట్ ఇన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవే సార్టెడ్, లెన్, మ్యాక్స్, మిన్, రివర్స్డ్. వీటిని యూజ్ చేసుకొని సెట్ ని సార్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎలిమెంట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు, మినిమం ఎలిమెంట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. అలాగే దాని లెంత్ కూడా కనుక్కోవచ్చు. ఇంకా లిస్ట్ కి చాలా ఆపరేటర్స్ సపోర్ట్ చేస్తాయి. అవి ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఇన్ని సపోర్ట్ చేస్తాయి. వీటితో మనం సెట్ ని వేరే సెట్ తో కంపేర్ చేయొచ్చు. ఒక సెట్ లో పలానా ఐటమ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సపోజ్ ఒక ఎలిమెంట్ సెట్ లో ఉందా లేదా అని కనుక్కోవాలి అంటే సింపుల్ గా ఈ నాట్ ఇన్ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. ఒక ఎలిమెంట్ ని సెట్ లో ఉందా లేదని కనుక్కోవడానికి సెట్ లో చాలా ఫాస్ట్ గా ఉంటుంది మిగతా డేటా స్ట్రక్చర్స్ తో పోలిస్తే. మనకి ఒక డేటా స్ట్రక్చర్ ఎన్ని ఐటమ్స్ నైనా స్టోర్ చేసుకోగలగాలి. అట్ ఏ టైం ఏ డేటా టైప్ నైనా వాడొచ్చు. నచ్చినప్పుడు ఎలిమెంట్ ని యాడ్, రిమూవ్, అప్డేట్ చేసుకోవాలి. అలాగే మెర్జ్ అయ్యే ఫ్యూచర్, అలాగే డూప్లికేట్స్ అలౌ చేయని ఒకే ఒక డేటా స్ట్రక్చర్ ఈ సెట్. ఇవి సెట్ అడ్వాంటేజెస్. నెక్స్ట్, సెట్ డిసడ్వాంటేజెస్. సెట్ కి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సెట్ మెమరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఒక సెట్ లిస్ట్ అండ్ ట్యూపుల్ తో పోలిస్తే 4 టైమ్స్ ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది. సో సెట్ ని ఓన్లీ డూప్లికేట్స్ అలౌ చేయకుండా అండ్ ఒక ఎలిమెంట్ డేటా స్ట్రక్చర్ లో ఉందా లేదా అన్న సిచ్యువేషన్స్ లో వాడండి. లేకుంటే మనకి మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది బాగా. సెట్ అనేది డేటాని సీక్వెన్స్ లో స్టోర్ చేయదు. సో దీని వల్ల ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చేసుకోలేము మనం ఈ సెట్ కి. డూప్లికేట్స్ సెట్ అలౌ చేయవు కాబట్టి మనకి ఒకవేళ డూప్లికేట్ డేటా కావాలి అనే సిచ్యువేషన్ లో ఈ సెట్ ని వాడకూడదు. ఒకవేళ వాడితే అస్సామే. సో ఇవి సెట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.